సందేశాల గురించి మళ్ళీ చెప్పుకుందాం. మరొక సందేశాల గురించి. మరణానంతర స్థితి గురించి, సూక్ష్మ స్థితిలో స్థూల సంస్కారాల అనుభవాన్ని గురించి 1929 మార్చి 6వ తారీఖున అవతారుడు ఇలా తెలియజేశారు. ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతడు చేసినటువంటి మంచి సంస్కారాలు అధికంగా ఉంటే అవి సూక్ష్మ స్థితికి అంటే స్వర్గానికి తీసుకెళ్తాయి. అక్కడ అతడు గత జన్మలో చేసిన సంస్కారాల ఫలితాన్ని భౌతిక శరీరం లేకుండానే అనుభవిస్తాడు. అలాగే అతడు చేసిన చెడు సంస్కారాలు అధికంగా ఉంటే అవి అతనిని నరక స్థితికి తీసుకువెళ్తాయి. అక్కడ కూడా అతడు ఆ సంస్కారాలను భౌతిక శరీరం లేకుండానే అనుభవిస్తాడు. అంటే మరణించిన తర్వాత సూక్ష్మ స్థితిలో ఉండే అప్పటి వరకు తాను జీవించినటువంటి భౌతికంగా ఉండి జీవించినటువంటి జీవితాన్ని మళ్ళీ అక్కడ సూక్ష్మ స్థితిలో ఉండి మళ్ళీ శరీరం లేకుండా వాటిని అనుభవిస్తారు అని చెప్తున్నారు బాబా ఇక్కడ. అయితే తను భౌతికంగా ఉండి జీవించినప్పుడు మంచి సంస్కారాలు చేసుకొని ఉంటే ఆ స్థితినే అక్కడ తాను అనుభవిస్తాడు మళ్ళీ శరీరం లేకుండా. దాన్ని స్వర్గంగా చెప్తారు. అంటే అప్పటి వరకు తను ఏదైతే భౌతిక జీవితంలో ఉండి భౌతిక శరీరంతో అనుభవించాడో అదే జీవితాన్ని మళ్ళీ సూక్ష్మ స్థితిలో శరీరం లేకుండా అనుభవిస్తాడు అని చెప్తున్నారు. అట్లాగే చెడు సంస్కారాలు ఎక్కువగా ఉండి ఆ వ్యక్తి మరణించిన తర్వాత అక్కడ సూక్ష్మ శరీరంతో శరీరం లేకుండా అక్కడ ఆ చెడు సంస్కారాలకు సంబంధించినటువంటి ఆ అనుభవాల్ని మళ్ళీ అక్కడ అనుభవిస్తాడు. దాన్ని ఏమంటారంటే నరకము అంటారు. అక్కడ శరీరం లేకుండా తను పడేటువంటి ఆ నరక యాతన ఏదైతే ఉంటుందో ఆ బాధ ఏదైతే ఉంటుందో శరీరం లేకుండా సూక్ష్మ శరీరంతో దాన్ని నరకంగా చెప్తారు. అదే నరకం అని అనబడుతుంది. అయితే ఈ రెండు స్థితుల్లోనూ స్వర్గంలోను నరకంలోను మంచి చెడు సంస్కారాల స్థూల స్వభావం తొలగించబడుతుంది. మంచి చెడు సంస్కారాలకు సంబంధించినటువంటి స్థూల స్వభావం అంటే స్థూలంగా అక్కడ ఏం కనిపించదు. మానసికంగానే అక్కడ వాటిని అనుభవించటం ఉంటుంది సూక్ష్మ శరీరంతో. యాతనా ప్రపంచంలో, అది కూడా ఎక్కడ యాతనా ప్రపంచంలో వాటి యొక్క బలహీనమైనటువంటి ముద్రలు మనస్సులో ఉండిపోతాయి కాబట్టి అవే సూక్ష్మ సంస్కారాల ముద్రలుగా చెప్పబడతాయి. మనస్సులో ముద్రింపబడినటువంటివి. అంటే ఇప్పుడు మనం ఈ జీవితం భౌతిక జీవితం జీవిస్తున్నటువంటి తరుణంలో మనం చేసుకున్నటువంటివి ఏవైతే ఉన్నాయో మంచి పనులు కానీ చెడు పనులు కానీ వాటిని మనం సంస్కారాలు అంటాం కదా. మనకు వచ్చినటువంటి ఆ కర్మలు అవన్నీ కూడా వాటిని మనకి బాబా సంస్కారాలు అనే పదం వాడి చెప్పారు. అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరణించిన తర్వాత మన మనసులో ముద్రలు వేసుకొని ఉంటాయి. స్థూల స్వభావం ఉండదు. స్థూలంగా ఇప్పుడు మనం ఇక్కడ అంతా చూస్తున్నట్టు భౌతికంగా ఉండి ఏదైతే మనం శరీరంతో ఉండి చూస్తున్నామో స్థూల శరీరంతో అదేమీ అక్కడ ఉండదు, బలహీన పడుతుంది. వాటి యొక్క ముద్రలు మాత్రం మనస్సులో ఇంకా ఉండిపోతాయి. అవే సూక్ష్మ సంస్కారాలుగా ముద్రింపబడతాయి. దాని గురించి ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఎలాగ సూక్ష్మ సంస్కారాలైన దాని గురించి ఆ సందర్భంగా బాబా తెలియజేశారు. 1929 మార్చి 6వ తారీఖున ఒక ఆహార పదార్థం ఉన్న గిన్నె నీ ఒడిలో జారిపడి దానిలోని వంటకం నీ దుస్తుల మీద పడింది. అప్పుడు అవి పాడవుతాయి. వెంటనే ఆ పైన పడినటువంటి ఆ దుస్తుల పైన పడినటువంటి ఆ వంటకాన్ని దులిపేస్తాం, తొలగిస్తాం. అయితే ఆ వంటకానికి సంబంధించినటువంటి మరకలు మాత్రం ఎలా అయితే నీ దుస్తుల మీద ఉండిపోతాయో అట్లా మనసు మీద నువ్వు భౌతిక శరీరంతో
భౌతిక శరీరంతో ఉండి జీవించినటువంటి ఆ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి మరకలు మనసులో ముద్రింపబడి అవి సూక్ష్మ సంస్కారాలుగా ఉంటాయి అని ఈ ఉదాహరణ ద్వారా తెలియజేశారు. మరణించిన తర్వాత వ్యక్తి ఏమవుతాడు అంటే అప్పటి వరకు తాను ఉన్నటువంటి ఆ పరిసరాలతో 2, 3 రోజుల దాకా సంస్కారాలకు సంబంధించినటువంటి సంబంధం కలిగి ఉంటారు. అంటే అంతా చూస్తూ ఉండడం అనేది జరుగుతుందన్నమాట. 3 రోజుల పాటు. వ్యక్తి మరణించిన 2, 3 రోజుల వరకు కూడా. 72 గంటలని చెప్తారు. ఆహ్, హ్మ్. ఆహ్, స అప్పటి వరకు తాను జీవించినటువంటి ఆ భౌతికమైనటువంటి ఆ మనుషులతో వాటందరితో అవన్నీ వాళ్ళేం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు అవన్నీ కూడా తెలుస్తాయి. కాకపోతే తను శరీరం లేదు, భౌతికంగా లేదు కాబట్టి అన్నీ తెలుస్తాయి కానీ వాళ్ళందరితో సంబంధాన్ని కలిగి ఉంటుంది. మరణించినటువంటి ఆ వ్యక్తి తాలూకు యొక్క ఆ స్థితి ఏదైతే ఉందో, ఆ యాతన శరీరం ఏదైతే ఉందో అది. ఆ తర్వాత 3 రోజుల తర్వాత ఆ పరిసరాల నుండి ఆ సంబంధాన్ని తెంచివేసుకుంటుంది. 3 రోజుల తర్వాత సంబంధాన్ని తెంచివేసుకుంటుంది. అయితే ఆ తర్వాత 10, 12 రోజుల దాకా స్వర్గ నరక స్థితుల్లో అవి ఖర్చు చేయబడకుండా ఉంటాయి అని ముగించేశారు. అంతవరకే ముగించారు. దీనికి సంబంధించి మనకి ప్రవచనాల్లో మరింత వివరంగా ఇచ్చారు. అది ఇంతకు ముందు కూడా మనం వాటి గురించి చెప్పుకున్నాము. జస్ట్ ఏంటంటే ఈరోజు ఈ చిన్న టాపిక్‌ని చెప్పాలనిపించింది. 1929లో ఇచ్చినటువంటి మార్చి 6న ఇచ్చినటువంటి చిన్న సందేశం. అయితే 1923లో అవతారుడు మెహరాబాద్ వచ్చిన తర్వాత, మళ్ళీ ఆ తర్వాత కొన్నాళ్ళయిపోయిన తర్వాత 1928లో ఇంచుమించు మే నెల దగ్గర నుంచి తన యొక్క మకాంని టోకాకి మార్చారు. ఇహ మెహరాబాద్ విడిచిపెట్టేస్తారేమో అన్నట్టుగా టోకాలో కూడా అన్నీ చిన్న చిన్న క్వార్టర్స్ అవి ఇవి కట్టుకొని దాదాపు 500 మంది దాకా ఇక్కడున్నవన్నీ పీకేసుకొని వెళ్ళిపోయి కొన్ని మళ్ళీ అక్కడ నిర్మాణం చేసుకొని టోకాలో నివసించడం అనేది జరిగింది. దాదాపుగా మే 1928లో మొదలుపెట్టినటువంటి ఆ ప్రయత్నాలు జూన్ నెలలో ఆ టోకాకి వెళ్ళి ఉండడం, అది మళ్ళీ 1928 నవంబర్ వరకు ఉండడం అనేది జరిగింది. మెహరాబాద్‌కి రాకముందు మధ్యలో ఈమీంలో ఉన్నారు. ఒక సంవత్సరంన్నర పాటు. ఆ తర్వాత మెహరాబాద్ వచ్చాక 23-28 దాదాపు 5 సంవత్సరాల పాటు ఉన్న తర్వాత మళ్ళీ టోకాకి మకాం మార్చారు. మార్చిన తర్వాత మళ్ళీ వెంటనే వచ్చేశారు. నవంబర్, డిసెంబర్ ఆ సమయంలో 1928లో. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడికొచ్చారు? మెహరాబాద్ వచ్చేశారు మళ్ళీ. ఆ మెహరాబాద్‌లో అంతకుముందు చేసినటువంటి కార్యక్రమాల్ని కుదించడం అనేది కూడా జరుగుతుందన్నమాట. అంటే ఈ టోకా ఎక్కడుంది? అహ్మద్‌నగర్ నుంచి ఔరంగాబాద్‌కు వెళ్ళే దారిలో 45 మైళ్ళ దూరంలో ఉంది. అక్కడి నుంచి మళ్ళీ మెహరాబాద్‌కి రావడం అనేది జరుగుతుంది. మెహరాబాద్‌కి వచ్చిన తర్వాత కొన్ని కార్యక్రమాలను కుదించడం అనేది జరుగుతుంది. ప్రేమాశ్రమం బాలురు కూడా ఉండడం అనేది జరుగుతుంది. అయితే నవంబర్ నెల ఆఖరికి వచ్చేశారు. డిసెంబర్ నెలలో 8వ తారీఖున అంతకుముందు ఎవరు ఏ కార్యక్రమాలు చేయాలి అని మండలి వారందరికీ నిర్దేశించిన తర్వాత డిసెంబర్ 8వ తారీఖున అన్ని విషయాల్ని పరిశీలిస్తూ ఒక విషయం గురించి వివరిస్తారు. ఎందుకు ఆ సందర్భంలో అక్కడ వివరించాల్సి వచ్చిందంటే, రాజారాం అనేటువంటి ప్రేమాశ్రమంలో ఉన్న దివ్యోన్మత్త స్థితిలో ఉంటాడు. అతను రోజుకి 2 రోజులు 3 రోజులు రోజు 2 సార్లు అన్నం తినాలని ఆదేశిస్తారు వాళ్ళందరికీ. నియమం పెడతారు. కానీ ఆ ఆదేశాన్ని కూడా అప్పుడప్పుడు పట్టించుకోకుండా దివ్యోన్మత్త స్థితిలో ఓలలాడుతూ ఉంటాడు. ఎవరు? రాజారాం అనేటువంటి ఒక బాలుడు. ప్రేమాశ్రమంలో ఉన్నటువంటి బాలుడు.
దానికి సంబంధించి మిగతా మండల వారందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తను రోజువారీ చేస్తున్నటువంటి పనులన్నీ పరిశీలించిన తర్వాత డిసెంబర్ 8వ తారీఖున మరొక ఉపమానం ద్వారా దివ్య ఉన్మత్తత, గురువుకు విధేయత అనేటువంటి విషయాల గురించి వివరిస్తారు అవతారుడు. డిసెంబర్ 8న 1928లో. అప్పుడు ఏమని మొదలు పెడతారంటే ఆ ఉపమానం, ఆ ఉదాహరణ ఏంటంటే, ఒక వజ్రం లేదా ఒక ముత్యం గాని చాలా ఖరీదు కలిగి ఉంటుంది, చాలా విలువైనదిగా ఉంటుంది. అయితే ఎవరైనా ఎడారిలో ఆకలి దప్పులతో అలమటిస్తున్నటువంటి వాడికి ఆ విలువైనటువంటి ఆ వజ్రము, ఆ విలువైనటువంటి ఆ ముత్యం కానీ ఇవ్వటం ద్వారా ఉపయోగం ఉంటుందా? అటువంటి వాడికి అవి ఎంత విలువ కలిగి ఉన్నా అది వేస్ట్, ఉపయోగం లేదు. వాటికి ఉన్నటువంటి ఆ విలువ కన్నా కూడా ఆకలి దప్పులతో ఎడారిలో అలమటించేటువంటి ఆ వ్యక్తికి ఏమి కావాలి? ఒక రొట్టె లేదా ఒక కుండ నీరు ఉంటే సరిపోతుంది. అది అక్కడ చాలా విలువైనవి. అదే విధంగా భగవద్ధ్యానంలో ఉన్మత్తత కలిగి ఉండడం మంచిదే కానీ ఆ సమయంలో ఈ ప్రపంచాన్ని, ఈ ప్రాపంచిక బంధనాల్ని, ఈ లౌకిక విషయాల్ని ఆ దైవీ ఉన్మత్తతలో ఉన్నటువంటి వ్యక్తి చాలా తృణప్రాయంగా వాటిని భావిస్తాడు. అనాసక్తంగా, ఇష్టం లేకుండా చూస్తాడు. అలాగే నిద్ర పోవడం విషయంలో, అన్నపానాదుల విషయంలో కూడా నిర్లిప్తంగా ఉంటాడు. కానీ అది భగవంతుని మీద అతనికి ఉన్నటువంటి అపారమైన ప్రేమ వలననే. కానీ ఇక్కడ సాక్షాత్తు గురువు ఆదేశించాడు కదా! గురువు ఏదైతే ఆజ్ఞగా ఇచ్చాడో, ఆదేశంగా ఇచ్చాడో అది పాటించటమే ఉత్తమమైనటువంటిది. దానికన్నా భగవదున్మత్తతలో అటువంటి అందులోనే ఉండిపోయి తన శరీరానికి సంబంధించి ఈ నిద్ర, అన్నపానాదుల పట్ల నిర్లిప్తతగా ఉండడం కన్నా కూడా గురువు ఆజ్ఞ పాటించడమే ఉత్తమమైనది. ఆ ఉన్మత్తత, దైవీ ఉన్మత్తత ఎంత గొప్పదైనప్పటికీ కూడా అది గురువు ఆజ్ఞ కంటే గొప్పదైంది కాదు, అధమమైనది. గురువు ఆదేశమే దానికన్నా కూడా అత్యున్నతమైనదని బాబా ఆ సందర్భంగా చెప్తారనమాట, రాజారాంని దృష్టిలో పెట్టుకొని. ఎందుకంటే ఏ రకమైనటువంటి ఉన్మత్త స్థితిలో ఉన్నప్పటికీ కూడా గురువు ఆదేశాన్ని తప్పకుండా ఆచరించడమే ఉత్తమోత్తమైనటువంటి సంగతి. ఒకవేళ ఆ దైవీ ఉన్మత్తత కారణంగా గురువు ఆదేశాలని ఆచరించకపోవడం వల్ల వాటికి ఆ దైవీ ఉన్మత్తతకి ఏ విధమైనటువంటి ప్రాముఖ్యత ఉండదు. కాబట్టి నేను చెప్తున్నట్లుగా ఎంత ఉన్నతమైనటువంటి దైవీ ఉన్మత్త స్థితిలో ఉన్నా అతని తల ఎప్పుడూ కూడా గురువు చరణాలపైనే ఉండాలి. దానికి ఒక పార్సీ భాషలో ఒక ద్విపద ఉంది అని ఆ సందర్భంగా బాబా ఆ ద్విపదను కూడా అక్కడ ఉటంకిస్తారు. ఏంటంటే దాని అర్థం తెలుగులో, ప్రియతముని ఆసనాన్నైనా చుంబించు, ఆ తర్వాత విరహంలో వేగిపోతున్నానని రోదించు, ఆవేదన చెందు. ఆ తర్వాత ఓ ప్రభువా, మా ఫిర్యాదులను ఆలకించి ఏదైనా చెయ్యి అని అప్పుడు అర్థించు అంటారు. అంటే ఏంటి? ముందుగా ప్రియతమునికి హృదయాన్ని, ఆత్మని అర్పించు ఫస్ట్. ఆ తర్వాతే విరహం వల్ల కలిగేటువంటి నీ బాధకి విలపించు. ముందుగా విలపిస్తూ కూర్చోకు. ముందుగా దైవీ ఉన్మత్తతతో విలపిస్తూ కూర్చోకు. ముందేమిటి? ఆ ప్రియతమునికి నీ హృదయాన్ని, ఆత్మని అర్పించు. ఇక్కడ అర్పణ అంటే మనస్సును త్యజించటం, ఏ ఆలోచన లేకుండా గురువు యొక్క మాటని ఆయన నిర్దేశించినటువంటి విధంగా ఆచరించిన జీవితాన్ని గడపటం. మనస్సుని విడిచిపెట్టి ఏ ఆలోచన లేకుండా గురువు యొక్క మాట ఏదైతే ఉందో, ఆయన నిర్దేశించిన విషయం ఏదైతే ఉందో దాని ప్రకారం జీవితాన్ని గడపటం. అర్పణ అంతేకాని అలా కాకుండా ఆ విధమైనటువంటి అర్పణ లేకుండా నువ్వు విలపించినా, రోధించినా, ఆవేదన చెందినా
నిష్ప్రయోజనమే. ఇప్పుడు సాధారణమైనటువంటి బాబా ప్రేమికులుగా మనం ఈ దైవీ విషయాలకు సంబంధించిన ఆలోచనల్లో ఉంటూ మన ఆహ్, నిత్యకృత్యాలకు సంబంధించినటువంటి ఆహార విహారాదుల్లో ఆఖరికి నిద్ర గురించి కూడా చెప్తారు వాళ్ళకి. ఆ నిద్ర కూడా ఎంత అవసరమో దాని గురించి కూడా చెప్తారు. నిద్రపోవటం ఎప్పుడు నిద్రపోవచ్చు, ఎలా నిద్రపోవచ్చు, ఎంత నిద్ర అవసరం అనే విషయాన్ని కూడా ఆ సందర్భంగా చెప్తారు బాబా. కాబట్టి ఆహ్, ఆ రాజారాంని ఉద్దేశించి చెప్తూ రోజుకి 2, 3 సార్లు అన్నం తినాలనే ఆదేశాన్ని పట్టించుకోకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు అంటూ ఆ రాజారాంతో అంటారు. నీకు ప్రేమ ఉండొచ్చు. సంపూర్ణమైనటువంటి విధేయత లేకుండా ఆ ప్రేమ ఉంటే వేస్ట్. ఉపయోగం లేదు. ప్రేమించు కానీ విధేయతను మరిచిపోవద్దు. ముందు విధేయత చూపించు. ఆ తర్వాత ప్రేమించు అని ఆ సందర్భంగా అవతారుడు తెలియజేయటం అనేది జరుగుతుంది ఆ రోజు. ఆ తర్వాత మరొకసారి ఆహ్, అదే సంవత్సరం డిసెంబర్ 9వ తారీఖున ఒకరోజు ఈ దారా హంసోటియా అనే బాలుడు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ రోజు బాబా తనకి పెండు గడ్డం గీస్తూ ఉంటాడు. ఆ సందర్భంగా దారా హంసోటియా అనే బాలుని గురించి మాట్లాడుకుంటారనమాట. ఎందుకు ఆ బాలుడు గురించి మాట్లాడవలసొచ్చింది? ప్రేమాశ్రమంలో బాలుడనమాట అతను. అతన్ని పెందలకడనే లేచి ధ్యానం చేయమని చెప్పారు కదా! కానీ అది అతనికి ఇష్టముండదు. అస్సలు ఇష్టముండదు అతనికి. అప్పటికి బాబా అంటారు, "నువ్వు గనక ధ్యానం కోసం ఉదయం 3 గంటలకే నిద్ర లేవకపోతే నిన్ను నా దర్శనానికి రానివ్వను. నా దర్శనం ఇవ్వను" అని కూడా హెచ్చరిస్తారు బాబా. అయినప్పటికీ కూడా అతను ధ్యానం చేయటం అనే విషయంలో చానాసక్తంగా ఉంటాడనమాట. అయితే ఇక్కడ ధ్యానం గురించి చెప్తూ అసలు అతను నిద్ర లేవటానికి ఇబ్బంది పడుతున్నాడు కదా! అందుకని అసలు నిద్ర అంటే ఏమిటో మీకు చెప్తాను. అసలు గాఢ నిద్ర అంటే ఏమిటో, దాన్ని ఎలా అనుభవించాలో, అంతేకాకుండా ఈ గాఢ నిద్రని అనుభవించడం ద్వారా మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా ఎలా సంరక్షించుకోవచ్చో కూడా నేను చెప్తాను అంటూ, ఆ సందర్భంగా గాఢ నిద్ర గురించి కూడా ఒక చిన్న సందేశం ఇచ్చారు బాబా. అదేంటంటే, గాఢ నిద్ర మంచిదే. కానీ అది తగుమాత్రంగానే ఉండాలి. మంచి ఆరోగ్యానికి ఈ గాఢ నిద్ర ఏదైతే ఉందో, అది 4-5 గంటల నిద్ర అయితే సరిపోతుందిట. స్వయంగా బాబా చెప్తున్న విషయం. అయితే 4, 5 గంటలు కలత నిద్ర ఉండకూడదు. గాఢమైనటువంటి గాఢ నిద్ర అంటే పరిసరాల యొక్క ఉనికి ఏమాత్రం తెలియనటువంటి మంచి గాఢ నిద్రలోకెళ్ళిపోవాలి 4, 5 గంటలు. చాలు. అది సరిపోతుందంటున్నారు. గాఢ నిద్ర కావాలి అంటే, ఒకవేళ నీకు రాత్రి సమయంలో ఒకవేళ నీకు నిద్ర నుంచి మెలుకువ వచ్చిందనుకోండి, అప్పుడు అలా మెలుకువ వచ్చినప్పుడు మళ్ళీ వెంటనే పక్క మీద నుంచి లేచేయాలి. మళ్ళీ పడుకోకూడదు. గాఢ నిద్రలో నుంచి నీకు మెలుకువ వచ్చింది. అది ఏ టైం అయినా గాని. అంటూ ఉదాహరణతో సహా జెప్తున్నారు. ఒకవేళ నువ్వు పెందలాడే నిద్రపోయావు. 8 గంటలకే నిద్రపోయావు. అలా నిద్రపోయిన తర్వాత ఏ 1 గంటకో మెలుకువ వచ్చింది. మూత్ర విసర్జనకో, దేనికో చేయటానికి మెలుకువ వచ్చింది. అప్పుడు అలా మెలుకువ వచ్చిన తర్వాత నీ ము మ నీ వాష్ ఏరియాకెళ్ళి ఆ పని పూర్తి చేసిన తర్వాత ఇంక మళ్ళీ నిద్రపోవద్దు. ఎందుకంటే నువ్వు 8కే నిద్రపోయావు. గాఢ నిద్రలోకెళ్ళిపోయావు. 1 గంటకి హఠాత్తుగా మెలుకువ వచ్చింది. అంటే చాలా గంటలు నిద్రపోయావు. అంటే దాదాపుగా 9, 10, 11, 12, 1, 5 గంటలు హాయిగా నిద్రపోయావు. కాబట్టి ఇంక నీకు మెలుకువ వచ్చిన తర్వాత మళ్ళీ నిద్రపోవద్దు. ఇంకా 1 గంట నుంచి మెలకువగా ఉండిపో. ఎందుకు ఇదంతా సాధన కోసం, సాధకుడి కోసం చెప్తున్నారు. ప్రేమాశ్రమంలో ఉన్నటువంటి బాలురికి ఏ రకంగా శిక్షణ ఇచ్చారో, వాళ్ళకి ధ్యాన సమయాలు నిర్దేశించటం, ఆదేశాల్ని పాటించేటట్లు చేయటం, దానికోసం ఈ ఉదాహరణలన్నీ చెప్తున్నారనమాట. మన జీవితాల్లో గూడా ఇటువంటివి తారసపడుతూనే ఉంటాయి. మనం ఎప్పుడన్నా ఎర్లీగా నిద్రపోయినప్పుడు అర్ధరాత్రి 1 గంటకో మెలుకువొస్తే మనకి నిద్ర పట్టదు. కానీ మనం పక్క మీద నుంచి లేవము. అటు ఇటు దొర్లుతూ ఉంటాం. పైగా పొద్దున్నే లేచాక నాకు రాత్రంతా నిద్ర పట్టలేదంటాం. కానీ గాఢ నిద్ర ఆల్రెడీ పోవడం అనేది జరుగుతుంది. ఎర్లీగా పడుకోవడం వల్ల. ఆ విషయాన్నే చెప్తున్నారు.
మరి అప్పుడు లేచి ఏం చేయాలి? మళ్ళీ నిద్రపోవద్దు. మెలకువగా ఉండాలి. అప్పుడు ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు చక్కగా ధ్యానం చెయ్యి. అది ధ్యానానికి చాలా అనువైన సమయం. లేదా నడక కోసం వెళ్ళు. వాకింగ్ చెయ్యి. ఆరోగ్యం కోసం వాకింగ్ చెయ్యి. లేదా ఏదన్నా చదువుకో. ఏదన్నా మనకి అనేకమైనటువంటి సందేశాలు, ప్రవచనాలకు సంబంధించినటువంటి గ్రంథాలు అనేకం ఇచ్చారు మనకి బాబా. అవేవన్నా చదువుకో. మెలకువగా లేచి కూర్చొని 1 గంటకు మెలకువ వచ్చిన. రాత్రి 8 గంటలకు ఒకసారి పడుకున్నప్పుడు, ఒక్కోసారి 9, 10, 11, 3 గంటలకే 11 గంటలకే మెలకువ వచ్చిందనుకో, అప్పుడు కూడా 2, 3 గంటలు నిద్రపోయినా కూడా ఇప్పుడు ఇంతకుముందు మనం పైన ఏదైతే చెప్పారో ఆ రకంగానే చెయ్యండి. లేచి కూర్చొని వాకింగ్ చేయటమో, లేకపోతే గ్రంథ పఠనం చేయటమో చేసి, ఆ తర్వాత 4 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానం చెయ్యి అని చెప్తారు. అంటే ఇప్పుడు ఖచ్చితంగా చెప్పిందేంటంటే ఆ రోజున ఒకసారి నిద్ర నుండి మెలకువొస్తే మళ్ళీ నిద్రపోరాదు. ఎందుకంటే అది ఆరోగ్యానికి అనర్థదాయకం. ఇక్కడ ఆరోగ్యం గురించి చెప్తున్నారు. గాఢ నిద్ర ఎందుకు అవసరమో చెప్తున్నారు. మనం మనకి సాధన కోసం అంటే ధ్యానం చేయటమా, చేయకపోవడమా అనేది తర్వాత విషయం. మనం బుక్ రీడింగ్ చేసుకోవాలన్నా, ఏదన్నా వాకింగ్ చేసుకోవాలన్నా, ఏదైనా చేసుకోండి. కానీ మళ్ళీ నిద్రపోవద్దంటున్నారు. మెలకువ వచ్చిన తర్వాత మళ్ళీ నిద్రపోవడానికి మధ్య కనీసం 3 గంటల వ్యత్యాసం ఉండాలి. మళ్ళీ ఒకవేళ నిద్రపోకున్నా గూడా అది కూడా ఇంకా మేలైందే. మొదటి విడత నిద్ర నుండి మేలుకొన్న తర్వాత మళ్ళీ నిద్రపోకుండా ఉండే ఈ అలవాటు ఆరంభంలో చాలా కష్టంగా ఉంటుంది. మనం ఎవరం ఈ పని చేయం కదా! పెందరాడే నిద్రపోతాము. ఏ అర్ధరాత్రో మెలకువొస్తుంది. లేచి లేవటానికి ఇష్టపడం. అటు ఇటు, అటు ఇటు దొర్లుతూనే ఉంటాం గానీ. కానీ ప్రారంభంలో మీకిది కష్టంగా ఉంటుంది. కానీ అలవాటు చేసుకొని చూడండి. ఇది మీకు మంచి ఫలితాన్నిస్తుంది. ఆ తర్వాత స్వప్నాలు లేనటువంటి గాఢ నిద్ర యొక్క ఆనందాన్ని కూడా కలుగజేస్తుంది. స్వప్నాలు కంటూ నిద్రపోవడం అనేది వేకువ జీవితంలో మనం ఎట్లా సంస్కారాలను పోగు చేసుకుంటున్నామో, ఇంచుమించు అక్కడ గూడా ఆ సూక్ష్మ స్థితికి సంబంధించినటువంటి సంస్కారాలు ఉన్నట్టే. అయితే ఆ స్వప్నాలతో ఉన్నటువంటి నిద్ర వల్ల, ఆ కలత నిద్ర వల్ల అంటే ఎక్కువ ఉపయోగం ఉండదు. ఆ నిద్ర వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఆ కలత నిద్ర వల్ల అది ఇంకా అనర్థదాయకం కూడా. మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండడానికి ఈ రకమైనటువంటి విలువల్ని కలిగినటువంటి గాఢ నిద్రని మీరు పోండి. అది చాలా అత్యవసరము. మీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని ఆరోగ్యం గురించి కూడా చెప్తున్నారిక్కడ. గాఢ నిద్ర గురించి. మనం నిత్య జీవితంలో మనం జీవించటానికి సాధారణంగా ఎలా జీవించాలి, ఎలా ఉండాలి అనుకుని తర్జన భర్జనలు పడుతూ ఉంటాం. కానీ అవతారుడు మనకి సంబంధించి ఏ విషయాన్ని కూడా వదలకుండా మనం నిద్రపోయినప్పుడు మెలకువొస్తే ఏం చేయాలో కూడా చెప్పారాయన. అందుకని మీరందరూ నిద్రాభంగం కలిగి రాత్రి మొదటిసారి మెలకువ రాగానే లేచి మళ్ళీ నిద్రపోకుండా ఉండేందుకు ప్రయత్నించి గాఢ నిద్ర అనుభూతి అప్పుడు పొందుతామంట మనం. అంతేకాకుండా మంచి ఆరోగ్యం గూడా ఉంటుందిట. అంతే వేకువ జాములోని సమయం ధ్యానానికి శ్రేష్టం అని ఆ సందర్భంగా ఒక బాలునికి సంబంధించి ఉదహరిస్తూ 'దారా హంసోటియా' అనే బాలునికి సంబంధించి ఉదహరిస్తూ మనకి కూడా ఈ రకమైనటువంటి విషయాన్ని ఈరోజు మనం తెలుసుకునేటువంటి అవకాశం కలిగిందనమాట. ఒకసారి దీనికి గనక అలవాటు పడితే ధ్యానం చేసే సమయంలో నిద్రమత్తు రాదు. అంటూ అప్పటికే ప్రేమాశ్రమంలో ఉన్నటువంటి బాలురు ఎవరైతే ఉన్నారో చిన్న పిల్లలు వాళ్ళంతా అంతకు ముందు నెల నుంచి కూడా ఉదయం 1 గంటకే లేచి ధ్యానాలు మొదలుపెట్టారు. దానివల్ల వాళ్ళు అమోఘమైనటువంటి ప్రగతిని సాధించారు. ధ్యానం చేసే సమయంలో ఒకవేళ నిద్రమత్తు వాళ్ళకి భంగం కలుగజేసినా మళ్ళీ ఇప్పుడు ఈ సందర్భంగా వాళ్ళు దాన్ని అధిగమించేశారు చేయగా అని చెప్పి తెలియజేశారనమాట ఆ సందర్భంగా. అయితే ఆ రోజుల్లోనే ఒకసారి ఆహ్, ఆహ్, బాబా దగ్గర ఉండేటువంటి హోమీ సాత ఉన్నారు. ఆయన యొక్క భార్య పిళ్ళ. ఆమె అక్బర్ ప్రెస్‌లో ఉండేవారనమాట. అంతకుముందు టోకాలో ఉండి వచ్చారు గదా! వీళ్ళంతా.
చాలా మందికి అనారోగ్యం, అస్వస్థత కలిగింది. అలాగే ఈమెకు కూడా చాలా తీవ్రమైనటువంటి జ్వరంతో బాధపడుతోంది. ఎంతమంది వైద్యులు చికిత్స చేసినా గానీ అది తగ్గలేదు. పైగా వైద్యులేమని నిర్ధారించారంటే, ఆమె మరణించక తప్పదు. ఆమెకొచ్చినటువంటి ఆ తీవ్రమైనటువంటి ఆ విష జ్వరం అని చెప్పి చెప్తారు. ఆమె బ్రతుకుతుంది అనేటువంటి ఆశని అందరూ వదిలేసుకున్నారు. అప్పుడు హోమీ బాబా దగ్గరికి వెళ్లి మెహరాబాద్‌కెళ్ళి ఆ పిల్లాకి నా భార్యకి ఇలా ఉంది బాబా అని చెప్పి బాబాకి తెలియజేయటం జరుగుతుందన్నమాట. అతను బాబా ఆ పిల్ల ఆ హోమీని ఓదారుస్తారు. అప్పుడు ఇలా అంటారు బాబా, "పిల్ల నన్ను చాలా ఎక్కువగా ప్రేమిస్తోంది. నువ్వేమీ వర్రీ అవ్వకు. ఒకవేళ ఆమె మరణిస్తుంది అని చెప్తున్నారు కదా! మరణించినా గాని ఎక్కడికెళ్తుందామె? నా దగ్గరికే కదా వస్తుంది. అయినా సరే ఈ మిగతా విషయాలన్నీ విడిచిపెట్టి మంచి చికిత్స అయితే చేయించు. నువ్వు మాత్రం ఏ మాత్రం నిరుత్సాహపడొద్దు" అని చెప్పి పంపించేస్తారు. అయితే మెహరాబాద్ నుంచి అతను ఆహ్, అక్బర్ ప్రెస్‌కి వెళ్ళిపోతాడు. పిల్లా దగ్గరికి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళాడో లేదో బాబాకి విపరీతమైనటువంటి చలి జ్వరమొచ్చేస్తుంది. బాగా వణికిపోతూ ఉంటారు. ఎన్ని దుప్పట్లు కప్పుకున్నా గాని ఆ చలి ఆగదు. చలి, జ్వరం. ఒళ్ళు బాగా కాలిపోతూ ఉంటుంది. ఆ తీవ్రమైనటువంటి బాధను అనుభవిస్తూ ఉంటారు. అలా అనుభవిస్తూ ఉన్నటువంటి ఆ తరుణంలోనే ఒక 2, 3 గంటల తర్వాత అహ్మద్‌నగర్ నుంచి హోమీ ఈ మెహరాబాద్‌కి ఒక వర్తమానం పంపిస్తాడు. తను వెళ్ళేటప్పటికి చాలా అద్భుతంగా పిల్లా జ్వరం తగ్గిపోయింది అకస్మాత్తుగా అని వైద్యులు కూడా ఆ జ్వరం ఎలా తగ్గిందో అంతుబట్టట్లేదు అంటున్నారని చెప్తారు. అని ఎప్పుడైతే బాబాకి తెలియజేస్తారో, ఆ తెలియచేసిన వెంటనే ఇక్కడ బాబా కూడా జ్వరం ఒక్కసారిగా తగ్గిపోయి మళ్ళీ మామూలు స్థితికి వస్తారనమాట. బాబా చెప్తారు, "అనంత జ్ఞానము, అనంత శక్తి, అనంత ఆనందమే తానే అయినప్పటికీ కూడా నేను అనంత జ్ఞానాన్ని మాత్రమే వినియోగిస్తాను. అనంత శక్తిని, అనంత ఆనందాన్ని విడి ఆహ్, అనుభవించను, వ్యక్తం చేయను. ఎందుకంటే వాటిని గనక నేను ఉపయోగిస్తే యావత్ మానవాళి పడేటువంటి ఆ బాధలు నా శరీరానికి రాకపోతే నాకెలా తెలుస్తాయి? అవన్నీ తెలీవు గదా! వాళ్ళు యావత్ మానవాళి అనుభవిస్తున్నటువంటి ఆ బలహీనతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలియాలంటే నేను అవతారుడిగా, మానవుడిగా మీ అందరి మీద ఉన్నటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమతో అవతారుడిగా, మానవుడిగా ఈ భూమి మీదకు వచ్చిన తర్వాత అవన్నీ కూడా అనుభవించాల్సిందే" అని తెలియజేస్తారు బాబా. ఇక్కడ ఈ ఉదాహరణలో మనకది కనిపిస్తుంది. సాక్షాత్తు వాటిని తన శరీరం ద్వారా అనుభవించటం ద్వారా వాటిని రహితం చేశారు. ఏదో మాయ చేసో, మంత్రం చేసో కాకుండా తన శరీరంతో అనుభవించారు. అక్కడ ఏదో తన యొక్క అనంత శక్తిని ఉపయోగించి ఏదో మాయ చేసి అలా తీసి పడేయలా. దాన్ని తన శరీరం మీదకి తీసుకొని తాను అనుభవించి అక్కడ లేకుండా చేశారనమాట. ఇటువంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. మనం చాలా విషయాల్ని తెలుసుకుంటూనే ఉంటాం. ఈరోజు ఇటువంటి చక్కటి అవకాశాన్ని అవతారుడు కలుగజేసినందుకు అవతారుడికి ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అంటారు. జై బాబా.